ఇప్పుడు వచ్చేసి మనకి 4 కట్ బ్యాంగిల్స్‌కి అయితే చూపిచ్చేస్తానండి. మనకి స్క్వేర్ అనమాట. ఇవి వచ్చేసి మనకి స్క్వేరు, బాటిల్ గ్రీన్ అలాగే మనకి చామ్స్ అనమాట. ఈ 2 రకాలతోటి మీకు పార్టీ వేర్ బ్యాంగిల్స్ చూపిస్తాను. అలాగే నంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి పేరప్ చేసుకునే డిజైన్ అనమాట. ఇలా మనం 4 కట్ బ్యాంగిల్‌కి అయితే థ్రెడ్ అనేది నీట్‌గా ర్యాప్ చేసుకోవాలండి. ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకుంటున్నాను. మీరు B7000 గ్లూ తీసుకున్నా కూడా పర్వాలేదు. ఫస్ట్ అయితే మనము ఇలా గ్లూ అనేది హెవీగా అప్లై చేసుకోండి. మీకు ఇలా లైన్‌గా పెట్టుకున్నా పర్వాలేదు. లేదు అంటే ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్నా పర్వాలేదు. ఎలానైనా పెట్టుకోవచ్చండి. మనకి కాకపోతే కుందన్స్ అనేవి మంచిగా ఫిట్టింగ్. ఇప్పుడు మనము ఇంకా స్క్వేర్ అయితే పెట్టేసుకుందామండి ఇలా. మనము ఒక 5, 5 కానీ లేదు అంటే 3, 3 కానీ అలా పెట్టుకొని చామ్స్ పెట్టుకుంటే బాగుంటుందండి. నేనైతే 5, 5 స్క్వేర్స్ పెట్టుకొని చామ్స్ పెట్టుకుంటాను. ఇలా 5, 5 మనం 5, 5 పెట్టేసుకుంటే మనకి అవి నీట్‌గా ఉంటుందన్నమాట ఇలా. చామ్ అనేది ఇలా మనకి ఆపోజిట్ డైరెక్షన్‌లో పెట్టి ఈ మధ్యలో మనకి ఈ గ్రీన్ అనేది ఇలా డైమండ్ షేప్‌లో పెట్టేసుకొని తర్వాత ఇలా మళ్ళీ ఇంకొకటి కింద ఒక చామ్ అనమాట. పైన ఒక చాము, కింద ఒక చాము, మధ్యలోది వచ్చేసేమో మనకు ఆపోజిట్ డైరెక్షన్‌లో పెట్టుకుంటూ అలా 5, 5 పెట్టుకుంటూ 5 తర్వాత చామ్ పెట్టుకుంటే బాగుంటుందండి డిజైను. ఇది నేను మనకి 30 డేస్ ఛాలెంజ్‌లో ఈ బ్యాంగిల్స్ చూపిద్దామని అనుకున్నానండి. కాకపోతే ఇంకా మనకి ఉన్న డిజైన్స్‌కి టైం సరిపోయింది కదా! ఇంకా నేను ఇలాంటివి 4 కట్ బ్యాంగిల్స్ అనేవి నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఇంకా మీకు తయారు చేసి చూపిచ్చేస్తానండి. ఈజీగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తయారు చేసుకునే డిజైన్సే చూపిస్తాను. మనకి ఈ చామ్స్ అనేవి తులాలు లెక్క ఇస్తారండి. ఇలా. ఇలా. ఇలా మొత్తం 4 బ్యాంగిల్స్ కూడా ఇలానే పెట్టేసుకోవాలండి. మీతో మాట్లాడుతూనే బ్యాంగిల్ మొత్తం పెట్టేశాను. మనకి 5 నిమిషాల్లో అయిపోయే డిజైన్ అనమాట ఇది. చాలా బాగుంటుందండి ఈ లుక్ అయితే. ఇలా మనకి లెక్క పెట్టుకోవడం వల్ల మనకి బ్యాంగిల్ అనేది మంచిగా వస్తుందన్నమాట. 5, 5 పెట్టేసుకోండి. ఇంకా మీకు దగ్గరికి కావాలంటే 3 తర్వాత ఇలా ఒకటి, 3 తర్వాత ఒకటి అలా పెట్టుకోండి. నేనైతే 5, 5కి ఒకటి పెట్టుకున్నాననమాట. ఇలా బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోవాలండి. ఇక లాస్ట్‌కైతే మనకి వచ్చేసిందండి. ఇంకా లాస్ట్‌దనమాట. మనకి అన్నీ కూడా 5, 5 పట్టాయండి. ఇక్కడికొచ్చేసరికి 4 అనమాట. ఇంకా 4 అయితేనే ఈ డిజైన్ అనేది ఇంకా ఫినిష్ అవుతుందండి. ఇలా నాకు ఒక్క బ్యాంగిల్‌కి వచ్చేసి చామ్స్ అనేవి చూడండి మనకి ఇలా 2, 2 పేర్స్ చొప్పున మనకి 6 అయితే వచ్చాయన్నమాట. 12 అయితే పట్టాయి. ఒక్కొక్క బ్యాంగిల్‌కి చామ్స్ వచ్చేసి 12 పట్టాయండి. మనకి ఇలా 6 అయితే వచ్చాయన్నమాట. ఇలా. మనము లెక్క పెట్టడం వల్ల చూడండి అన్నీ సమానంగా వచ్చాయన్నమాట. ఇదొక్కటే 4 వచ్చిందనమాట. ఇలా మనము ఈవెన్‌గా బ్యాంగిల్ మొత్తం కూడా పెట్టుకోవాలండి. పెట్టుకునేటప్పుడే మీరు ఒక్కసారి దగ్గర నుంచి చూడండి. మీకు ఒకటి చూపిస్తాను. మనకి ఇవి స్ట్రెయిట్‌గా ఉండాలన్నమాట. మనకేమన్నా కొంచెం వంకర టింకర ఉంటే ఇలా ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి ఇవి వంకర లేకోకుండా నీట్‌గా ఉంటుంది. మనకి వాటిని సరి చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం ఆరాయి కాటి ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయడం వల్ల మనకి థ్రెడ్‌కి, కుందన్‌కి ఈవెన్‌గా స్టిక్ అవుతుందండి. ఇవి మీకు వాటర్ తగిలినా ఊడిపోవండి అస్సలు. థ్రెడ్ నేనైతే గ్యారంటీ అండి. ఇలా నంబర్ ఆఫ్ చాలా మంది బ్యాంగిల్స్ తయారు చేస్తున్నారు కదా! అందరికీ తెలుసండి. మనకి B7000 కానీ, ఫ్యాబ్రిక్ గ్లూ కానీ అస్సలు ఊడిపోదు. ఇంకొకటి థ్రెడ్ మనం ర్యాప్ చేసుకొని పైనే అంటించుకోవడం వల్ల మనకి కింద ఊడిపోతుంది అన్న భయం కూడా ఉండదండి. మీకు ఎన్ని సార్లు తడిచినా కూడా కుందన్స్ ఊడిపోతాయి, బ్యాంగిల్స్ ఊడిపోతాయని ఉండదండి. గట్టిగా ఏదైనా తగిలినప్పుడు మాత్రమే ఊడిపోతాయి. మనకి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయితే కింద పడ్డా కూడా పగలవన్నమాట. గ్లాస్ బ్యాంగిల్స్ అయితే పడితే పగిలిపోతాయి. అదొక్కటి తెలుసుకోండి. మనం థ్రెడ్ ర్యాప్ చేసి చేస్తున్నాం కాబట్టి థ్రెడ్ ఊడిపోతుంది, ఇవి ఊడిపోతాయి అనేది ఉండదండి. అసలు అలాంటివి ఊడిపోతే ఎవ్వరు కూడా బ్యాంగిల్స్ అనేవి చెయ్యరనమాట. అలా మీకు నేను గ్యారంటీ ఇస్తున్నానండి. చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్‌గా ఉండే డిజైన్ అనమాట. ఇది కూడా ఈ చామ్స్ తోటి మీకు చేసి చూపిద్దాము అని అనుకున్నాను. ఈ రోజు వీడియో అయితే ఇలా చేశానండి. మీకు కాసులు ఇవి మొత్తం కూడా సెట్ అయిపోయిన తర్వాత ఒకసారి పేరప్ చేసి చూపిస్తానండి. చూసేయండి. ఇక బ్యాంగిల్స్ మొత్తం 4 బ్యాంగిల్స్ ఇదే డిజైన్ తయారు చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా మనము 1 బై 1 ఇక బ్యాంగిల్స్ అనేవి ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనము ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేసుకోవాలండి. నీట్‌గా ఉండాలి. ఇట్లా మనకి ఎలా అయితే థ్రెడ్ మనకి బ్యాంగిల్ ఉందో అలానే దాని మీదనే మనకి నీట్‌గా రావాలన్నమాట. కొంచెం కూడా వంకర ఉన్నా కానీ డిజైన్ అనేది బాగోదండి. మనకి ఈ కుందన్స్ వేరియేషన్స్ పెట్టుకునేటప్పుడే మనకి నీట్‌గా రావాలి. అదే మనము థ్రెడ్ ర్యాప్ చేసుకునే దాన్ని బట్టి వర్క్ కూడా ఉంటుందండి. అలా మనం నీట్‌గా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బ్యాంగిల్ అనేది ఇలా తయారు చేసుకోవాలన్నమాట. మనకి 6 అయితే వచ్చాయన్నమాట. ఇలా పెట్టిన దగ్గరల్లా మనకి 6 చామ్స్ అయితే ఒక్కొక్క దానికి 2, 2 మనకి ఒక్కొక్క బ్యాంగిల్‌కి వచ్చేసి 12 చామ్స్ అయితే వస్తాయండి. ఈ లీఫ్ ప్యాటర్న్ వచ్చేసి చాలా బాగున్నాయన్నమాట. ఇలా 4 బ్యాంగిల్స్ కూడా ఇలానే తయారు చేసుకోవాలి. ఈ డిజైను నేను అసలు మనకి ఎప్పుడో తయారు చేసి చూపిద్దాం అనుకున్నానండి. కాకపోతే ఇంకా వేరే డిజైన్స్ తయారు చేశాను కదా అని చెప్పేసి ఇంకా ఇవి 30 డేస్ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత నేను ఇలానే 4 కట్ బ్యాంగిల్స్ మీకు నంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి పేరప్ చేసుకునేవైతే చూపిస్తానండి. ఇవి మనము గ్లాస్ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసుకోవచ్చు. మీకు ఏ కలర్ తోటైనా మనకి శారీలో ఉండే డిజైన్స్ తీసుకొని ఇలా గ్లాస్ బ్యాంగిల్స్ తోటి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా అసలు చూడండి ఈ లుక్ అనేది ఎంత బాగుందో మనకి. ఇలా సింపుల్‌గా ఇష్టపడే వాళ్ళు ఇలా తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇలా
ఒక్కొక్క హ్యాండ్కి ఇలా వేసుకోవచ్చండి. బ్రైడల్స్ కూడా ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మట్టి గాజులతోటి పేరప్ చేసి వేసుకోవచ్చు అనమాట. నాకైతే బాగా నచ్చిందండి. మనకి గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అనమాట. మల్టీపర్పస్ కూడా యూజ్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి పేరప్ చేసుకోవచ్చు. గ్రీన్ అండ్ గోల్డ్ అనేది చాలా బాగుంటుంది. అలానే మనము కాసుల బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసుకోవచ్చు అండి. చూపిస్తాను. ఇలా 4 బ్యాంగిల్స్ 4 కట్, అలాగే ఇలా 2 బ్యాంగిల్స్ మనకి వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్ 4 కట్ బ్యాంగిల్స్. ఇది కాంబో సెట్ లాగా కూడా వేసుకోవచ్చు అండి. ఒక్కొక్క హ్యాండ్కి ఇలా చూడండి, ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క హ్యాండ్కి ఇలా కూడా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఒక్కొక్క హ్యాండ్కి ఇలా అలానే మనకి 4 కట్ బ్యాంగిల్, అలానే 2 కట్ బ్యాంగిల్స్, అలానే గ్లాస్ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసి ఇవి కాంబో సెట్ లాగా వేసుకోవచ్చు అండి. ఒక్కొక్క హ్యాండ్కి ఎలా వేసుకోవచ్చు అనేది చూపిస్తాను. మనకి 4 కట్ బ్యాంగిల్స్ ఇలా వేసుకొని మనకి 3 బ్యాంగిల్స్ అనేవి ఇలా వేసుకొని మిడిల్లో మనకి లోటస్ బ్యాంగిల్ అనేది, అదే కాసుల బ్యాంగిల్ అనేది ఇలా వేసుకొని తర్వాత మనకి వచ్చేసి ఇలా, తర్వాత మనకి 2 కట్ అనమాట. ఇలా ఒక్కొక్క హ్యాండ్కి వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇలా బ్రైడల్స్ కూడా బాగుంటుందన్నమాట. ఇలాంటి ఒక సెట్ తయారు చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. మనము ఒక్కొక్క హ్యాండ్కి ఇలా హెవీగా కూడా వేసుకోవచ్చండి. ఒక్కొక్క హ్యాండ్కి ఇలా, అదే మనము సింగిల్ హ్యాండ్కి అయితే ఇలా. చూసారు కదండి, ఇదండి వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. నాకైతే బాగా నచ్చిన డిజైన్లో ఈ డిజైన్ కూడా అనమాట. ఇది మీరు ట్రై చేయండి, తప్పకుండా వస్తుందండి. ఇక నుంచి నేను ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే 4 కట్ బ్యాంగిల్స్ డిజైన్స్, 2 కట్ బ్యాంగిల్స్ డిజైన్స్, రకరకాల బ్యాంగిల్స్ అనేవి తయారు చేసి చూపిస్తూనే ఉంటానండి కదా. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయి అనేది చెప్పండి. మీకు కాసులు అండ్ కుందన్స్, అలానే మీకు ఈ చామ్స్ సింధు దగ్గర ఉంటాయండి. తన కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. తనది వచ్చేసి సింధు విలేజ్ రెడ్డి ఫ్యామిలీ అండి. తన ఛానల్ వచ్చేసి తన దగ్గర కావాలి అంటే తన దగ్గర తీసుకోండి. నేను వచ్చేసి తన దగ్గర తీసుకున్న చామ్స్ అయితే ఇవ్వండి. చూడండి, ఇలా ఉంటుందన్నమాట.